ఓకే సార్. దేవుని పరిశుద్ధ గ్రంథంలో 93 దావీదు కీర్తనలో ఒక మాట ఉంది. 94 దావీదు కీర్తనలో మనందరికీ తగినటువంటి మాట మంచిది ఒకటి మాట. 18వ వచనంలో నా కాలు జారనని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది. నీ కృప నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగు చేయుచున్నది. మళ్ళీ చూద్దానండి ఈ మాట జాగ్రత్తగానండి. దావీదు లాంటి గొప్ప వ్యక్తి 94 కీర్తనలో ఈ మాటను మనకు చూపిస్తున్నాడు. నా కాలు జారిపోయింది. నా కాలు జారిపోయిందంటే దాని యొక్క మీనింగ్ ఏంటంటే ఇంక నేను పడిపోయాను, నేను నడవలేను, ఇక నా పని అయిపోయింది, నేను కూర్చోవడమే అని నేను అనుకుంటున్న సమయంలో యెహోవా నీ కృప, హల్లెలూయా, నీ కృప నన్ను బలపరుచుచున్నది. ఏ కృప అయితే దావీదు గారిని బలపరిచిందో ఆ కృప మిమ్ములను నన్ను మనందరినీ బలపరచును గాక. ఈ సాయంకాలం దేవుడికి స్తోత్రం. నిజమేనండి, నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగు చేయుచును. ఇప్పుడు మనకు నెమ్మది, మన ప్రాణానికి నెమ్మది కావాలి, మన ఆత్మకు నెమ్మది కావాలి, మన శరీరానికి నెమ్మది కావాలి, మన కుటుంబంలో నెమ్మది కావాలి. అది ఎవరు కలిగించగలరండి? దేవుడు ఒక్కడే. నీ గొప్ప ఆదరణ అంటే దేవుడు మనకు ఏమి ఇవ్వగలండి? ఆదరణ ఇవ్వగలడు. అట్టి ఆదరణ మీరు అందరూ పొందాలని ఇక్కడ ఉన్న వారందరూ ప్రత్యేకంగా నేను ప్రార్థన చేస్తాను. నేను మోకరించి నేను ప్రార్థన చేస్తాను మీ అందరి కొరకు. పరిశుద్ధ దేవుడా నీకు వందనాలు. జీవం గల యేసు ప్రభువా, నీ మహా ఉన్నతమైన నామంలో తండ్రి స్తోత్రాలు ప్రభువా. నేను నీ బిడ్డను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఈ స్థలంలో హల్లెలూయా స్తోత్రములు ప్రభువా. నీ బిడ్డలు నివసించే ఈ స్థలంలో తండ్రి, నా తండ్రి ప్రభా తాతారావు గారు ప్రభా, నా తల్లి గౌరమ్మ గారు ప్రభా, వారి యొక్క బిడ్డలు ప్రభా గణేష్ గారు, విధంగా తులసం గారు తండ్రి స్తోత్రాలు ప్రభా. ఇదిగో యొక్క యవనస్తురాలు ప్రభా, ఆ యవనస్తులకు ఇచ్చినటువంటి చిన్న బిడ్డను ప్రభా ఆయన మీకే స్తోత్రాలు 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 ప్రభా. సుధీర్ని అదేవిధంగా జ్యోతిని కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు ప్రభా ఈ కుటుంబానికి ఆదరణ కావాలి తండ్రి స్తోత్రాలు. మీరు పొందిన నీ ఆదరణ నేను వీరి ఇతరులకు ఇవ్వగలరు తండ్రి స్తోత్రాలు ప్రభా. నువ్వు వీరు ఆదరించబడితే వీరి ద్వారా ఈ ఆదరణ మరొకరికి సంక్రమిస్తుంది తండ్రి స్తోత్రములు ప్రభా. స్తోత్రాలు ప్రభా. ఈ అవసరాన్ని దీవించావు నాయన. పిల్లలు లేనప్పుడు పిల్లలు ఇచ్చావు నాయన ప్రభా. దానికి తగ్గట్టుగా వారు నీకు కృతజ్ఞత స్తుతి కూడికి ఏర్పాటు చేసుకున్నారు. వారిని వారి కుటుంబాన్ని మీరు దీవించాలని నేను ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. నా తండ్రి ప్రభా ఇదిగో తాతారావు గారు ఉన్నారు, నా దాసుడు ప్రభా సంఘానికి అధ్యక్షుడిగా ఉంటున్నారు. ఆ యొక్క దాసుని మీరే స్వస్థపరిచి ముట్టి బాగు చేసి సంపూర్ణ స్వస్థతకు నడిపించాలని నేను ఎల్లప్పుడూ ప్రార్థిస్తున్నాను ప్రభా. నీ కొరకు నిలబడిన జనులను విడిచిపెట్టే దేవుడు కాదు. నీ ఆదరణ ఈ బిడ్డల మీద కలుగును గాక. స్తోత్రాలు ఆయన సహ తల్లి గారి ప్రభా, గౌరవం గారి ప్రభా, నీ యొక్క ఆదరణ ప్రభా కావాలని నన్ను నువ్వు విన్నాను ప్రభా. నిన్ను కోరుకుంటున్నారు తండ్రి స్తోత్రాలు నీ సన్నిధిలో. ఎందుకంటే ప్రభా నరత చేత బలహీనత చేత బిడ్డ ప్రభా నిన్న చాలా బలహీనురాలు అయ్యారు తండ్రి స్తోత్రాలు. నీ నామంలో ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు మరొకసారి నీ దాసురాలు ఇప్పుడే బలపరచండి ప్రభా. నీ రక్తాన్ని ప్రోక్షించండి ప్రభా. నీకు అసాధ్యమైంది లేదు ప్రభా. స్తోత్రాలు. నా కాలు జారిపోయింది అని దావీదు అనుకుంటున్నాడు తండ్రి స్తోత్రాలు ప్రభా. అప్పుడు నీ వాక్యము నా ప్రాణమునకు ఆదరణ కలిగించింది తండ్రి స్తోత్రాలు ప్రభా. నీ మాటలు నన్ను పైకి లేవదీసే అంటున్నాడు తండ్రి స్తోత్రములు ప్రభా. కాలు జారిపోయినా తండ్రి స్తోత్రాలు ప్రభా. మనుషులందరూ మమ్మల్ని విడిచిపెట్టినా కూడా ప్రభా నువ్వు పైకెత్తే దేవుడు తండ్రి స్తోత్రాలు 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 ప్రభా. ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఈ బిడ్డలందరి పేరు పైన కుటుంబాన్ని అంతా ఆశ్రయించండి. అనేక కుటుంబాలు ఆశ్రయించబడినట్లుగా ఈ అపార్ట్మెంట్ లో ఉన్న వారు అందరూ దీవించబడినట్లుగా తండ్రి స్తోత్రాలు. ఈ క్యాంపస్ లో ఉన్నటువంటి ప్రతి కుటుంబం వారు వారి బిడ్డలు వారి మానవులు వారి తల్లిదండ్రులు దీవించబడినట్లుగా ఈ కుటుంబాన్ని ఆశీర్వదించండి. 18 ఆదికాండం ప్రకారం అబ్రహాం గారిని దీవించావు. అనేక జనములకు దేశములకు నువ్వు ఆశీర్వదకరంగా ఉండబోతున్నావు. నాకు తెలియదు ప్రభా. ప్లీజ్ బ్లెస్ దెమ్ తండ్రి. నువ్వు ఒక్కడు మాత్రమే ఆదరించగలవు. ఆ కార్యము ఆ ఆదరణ ఒక్కడే కలిగించగలవు తండ్రి స్తోత్రాలు. నీ ఆదరణ తక్కువైపోతే మేమేమైపోతాం తండ్రి ప్రభా. దావీదు నిన్ను బతిమలాడుకుంటున్నాడు. దావీదు పశ్చాత్తాపడుతున్నాడు. దావీదుకు తెలుసు నీ దగ్గర నుంచి దీవిని ఎలా పొందడము.
క్రైస్తవులు అనేక మందికి తెలియటం లేదు ప్రభా. కానీ నేనైతే తండ్రి స్తోత్రాలు నీ దగ్గర నిన్ను బ్రతిమలాడుకుంటున్నాను ప్రభా. ప్రతి కుటుంబాన్ని కట్టాలి, ముఖ్యంగా ఈ కుటుంబాన్ని కట్టి తండ్రి స్తోత్రాలు అనేక మందికి సాక్ష్యకరంగా ప్రభావం ఉన్నట్లుగా చేసి సుసమ్మ గారిని కూడా మీరు దీవించి బలపరిచి ఆరోగ్యంతో తండ్రి స్తోత్రాలు నాకు దేవుడు చేసిన మేలు ఇది అని చెప్పాలి తండ్రి స్తోత్రాలు. నన్ను దేవుడు సంపూర్ణంగా స్వస్థపరిచి నూతనతలోకి నడిపించాడు అనేటువంటి గొప్ప మాట ఆ బిడ్డ నోట్లోంచి రావాలని ప్రార్థిస్తున్నాను. ఇదిగో కాలును బాగు చేయండి తండ్రి గారికి తండ్రి స్తోత్రాలు ప్రభా. కేవలం ఆయన ఏదో నెమ్మదిగా వెళ్ళటం కాదు, ఆయన లేడీ కాళ్ళవలే గెంతులు వేసినట్లుగా మీరు చేసి అభిషేకించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ఈ కుటుంబం చుట్టూ దేవదూతలు కావలి పెట్టండి. వైరస్, బ్యాక్టీరియా, పాములు, దుష్టులు, దొంగలకు తావు లేకుండా చేయండి. నీ అగ్ని ప్రకారం దోతున్నాను ప్రభా. అదే విధంగా ప్రభా ఈ యొక్క దాసురాల యొక్క ఇంటి చుట్టూ కూడా దోతలు ప్రభా ఉండినట్టుగా చేసి అభిషేకించి ఆశీర్వదించమని మరలా నేను కలిసి పర్యంతం నీ కాపుదల కుటుంబాన్ని కొంచెమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాను. ప్రియ పరలోకపు తండ్రి.